ఇదంతా విధిరాత అని గుప్తా గారు చెప్తారు. నేను కూడా మీ పక్కనే ఉన్నాను, మరి ఏం జరగబోతుంది గుప్తా గారు అని ఆరు కంగారు పడుతూ ఉంటుంది. ఘోర చూసావా, ఆ ప్రకృతిలో వైపరీత్యము, ఇది మనకు ఆనందకరము, ఆ ఆత్మకి అపాయము అని చెంబ అంటుంది. ఇదంతా కూడా మనకు అనుకూలతను చేకూరుస్తుంది, ఆ ఆత్మ మన వశమైపోతుంది అని ఘోర కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే గుప్తా గారు తన దివ్య దృష్టితో చూడడంతో మంగళ అస్థికల్ని మారుస్తున్న దృశ్యం కనిపిస్తూ ఉంటుంది. వెంటనే గుప్తా గారు అస్థికల్ని మార్చుచున్నారు బాలిక, పద వెళ్ళి చూద్దాం అని ఇద్దరు పరుగులు పెడుతూ వస్తూ ఉంటారు. నేరుగా మంగళ ఆరు ఫోటో దగ్గరికి వచ్చి అస్థికల్ని మారుస్తూ ఉంటుంది. అయ్యో పిన్ని, ఏం చేస్తున్నావు, ఎందుకలా అస్థికల్ని మార్చేస్తున్నావు, గుప్తా గారు ఏం జరుగుతుందో చూడండి అని ఆరు అంటూ ఉంటుంది. నిన్నటి నుండి నాకు కనపడటలేదని చెప్పాను కదా బాలిక, ఇదియే ఆ వైపరీత్యము అని గుప్తా గారు చెప్తూ ఉంటారు. ఇప్పుడే నేను పిన్నిలోకి ప్రవేశించి ఆ అస్థికల్ని అక్కడే పెట్టేలా చేస్తాను అని ఆరు అంటే, లేదు బాలిక, నీకున్న ఒక్క అవకాశాన్ని నిన్న నీ పతిదేవుడిలోకి ప్రవేశించి నువ్వు వినియోగించుకుంటేవి, ఇప్పుడు వెళ్ళడానికి వీల్లేదు అని గుప్తా గారు చెప్తూ ఉంటారు. అయితే బాగికి వెళ్ళి చెప్తాను అని ఆరు అంటే, అలా కూడా నువ్వు చెప్పకూడదు, ఒకవేళ చెప్పావంటే నీ పిల్ల పిచ్చుకలకి ప్రమాదము, రేపు జరగబోవు నీ కార్యక్రమాన్ని అడ్డుకొనుట కోసమే మీ పిన్ని ఇలా చేయుచున్నది, అంతా కూడా విధి ప్రకారమే జరుగుతుంది, కాబట్టి నువ్వు ఏమీ చేయడానికి వీల్లేదు అని గుప్తా గారు చెప్తారు. ఈ అస్థికల్ని తీసుకొని ఎక్కడికి వెళ్తుందో వెళ్ళి చూద్దాం పదా అని ఆరు అంటుంది. మంగళ ఆ అస్థికలు తీసుకొని హాల్లోకి రాగానే అమర్ ఎదురొస్తాడు. సరిగ్గా అప్పుడే మనోహరి గదిలో నుండి బయటికి వస్తుంది. ఎక్కడికండి వెళ్తున్నారు అని అమర్ని అడుగుతూ ఉంటే, ఇదేంటి అమర్ని చూసి ఇంతలా కంగారు పడుతుంది అని మనోహరి మనసులో అనుకుంటూ, ఏయ్ మంగళ, ఏంటి ఆ బ్యాగ్లో ఏముంది, చూపిస్తావా లేదా, అమర్ అడుగుతున్నాడు కదా చూపించు అని మనోహరి అడుగుతూ ఉంటుంది. ఇందులో ఏమీ లేదు, ఇది ఖాళీ సంచే అని మళ్ళీ మంగళ అదే చెప్తూ ఉంటుంది. అయినా కూడా సరే చూపించు అని చెప్తున్నాను కదా, చూపిస్తావా లేదా అని మనోహరి బ్యాగ్ని పట్టుకొని లాగుతూ ఉంటుంది. అప్పుడే అమర్, మనోహరి ఆవిడ మన ఇంటి మనిషే, నువ్వు అలా అనుమానించిన అవసరం లేదు, వదిలేసేయి అని చెప్పడంతో మనోహరి వదిలేస్తుంది. అమర్ లోపలికి వెళ్ళగానే, నేను నీకు ఎంత సహాయం చేసి ఉంటాను, ఇదేనా నువ్వు నాకు చేసేది అని మంగళ అంటూ ఉంటుంది. చూడు, నువ్వు డబ్బు నగల కోసం ఏమైనా చేస్తావు, నీది ఎంత దొంగ బుద్ధో నాకు తెలీదా అని మనోహరి అంటే, మరి నాది దొంగ బుద్ధి అయితే నీ బుద్ధి ఏంటి, మా అల్లుడు గారికి ఉన్న జ్ఞానం కూడా నీకు లేకుండా అయిపోయింది అని మంగళ అంటే, అయినా నువ్వు ఎలాంటి దానివో నాకు చాలా బాగా తెలుసులే అని మనోహరి అంటుంది. అయినా నేనేమి డబ్బులు నగలు దోచుకు వెళ్ళడం లేదులే మనోహరి అని మంగళ అంటే, నేనుండగా ఈ ఇంట్లో నీకు అంత ధైర్యం ఎక్కడి నుండి వస్తుంది, ఏ ఉప్పో పప్పో దోచుకు వెళ్తూ ఉంటావు అంతే కదా, వెళ్ళు వెళ్ళు అని మనోహరి అంటుంది. నేను మరీ అంత కక్కుర్తి పడే రకం కాదులే అని మంగళ సరేలే అని మెల్లగా బయటికి వచ్చేస్తుంది.